వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో మనము ఎక్సర్సైజ్ 3Dలో రోమన్ నెంబర్ 2లో 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇది ప్రాబ్లం నెంబర్ 3. షో దట్ అనేసి మనకు ఒక డెట్ ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు ఇది అని చూపించమంటున్నారు. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి? లెట్ LHS ఈజ్ ఈక్వల్ y ప్లస్ జెడ్ ఎక్స్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ జెడ్ ఎక్స్ ప్లస్ వై. ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏంటి, దీంట్లో మనం ఏమి చేయడానికి ఆప్షన్ లేదు కాబట్టి దీనికి కంపల్సరీ డెట్ అనేది మనం కనుక్కోవాలి. అంటే వై ప్లస్ జెడ్ ఇంటూ జెడ్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ ప్లస్ వై. ఏ విధంగా అండి? ఫస్ట్ ఇది తీసేస్తే ఇదే కదా. నెక్స్ట్ మైనస్ ఎక్స్ ఇంటూ వై వై జెడ్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ జెడ్. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేసుకోవాలి. వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఆఫ్ జెడ్ వై. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై జెడ్. నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ ఎక్స్ ఇంటూ వై జెడ్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్. ఏ విధంగా దీన్ని ఇంటూ చేసామండి. చేసిన తర్వాత వై ప్లస్ జెడ్ ఇంటూ ఫస్ట్ ఈ లోపల దాన్ని సింప్లిఫై. జెడ్ ఇంటూ ఎక్స్ ఎక్స్ జెడ్ ప్లస్ జెడ్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై మైనస్ జెడ్ వై. నెక్స్ట్ మైనస్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై జెడ్. అదేవిధంగా ఎక్స్ వై జెడ్ కాదు ఎక్స్ ఇంటూ వై జెడ్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఎక్స్. దట్ ఇంప్లైజ్ ఇప్పుడు ఇది ఏం చేస్తున్నామండి, ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేయాలి కాబట్టి ఈ జెడ్ వై క్యాన్సిల్ అవుతుంది. వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ ఇంటూ దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు కదండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ తోటి ఇక్కడ మల్టిప్లై చేశాను, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై చేసాము. ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఈ ఇక్కడ ఇది ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మల్టిప్లై చేసుకోవాలి. వై ఇంటూ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్. ఫస్ట్ దాంతో వై తోటి మొత్తం మల్టిప్లై చేసాం. ఇప్పుడు జెడ్ తోటి జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అయ్యేటి ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ వై క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ వై స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ జెడ్ నెక్స్ట్ మా ఎక్స్ జెడ్ స్క్వేర్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాక ఏం మిగిలాండి, ఎక్స్ వై జెడ్ ఒకటి, నెక్స్ట్ 2 3 4 ఎక్స్ వై జెడ్ అంటే 4XYZ. దేర్ఫోర్ ఇది ఏంటండి, RHS. దేర్ఫోర్ హ్యాండ్స్ ప్రూవ్ అయినట్టే కదా, హ్యాండ్స్ ప్రూవ్డ్. మళ్ళీ ఒకసారి ప్రాబ్లం ఏం చేసాము అని అంటే వై ప్లస్ జెడ్ ప్లస్ ఇది ఇచ్చారు, మనం దీని యొక్క డెట్ వాల్యూ, మనం దీన్ని ఏం చేయలేం కాబట్టి డైరెక్ట్ డెట్ వాల్యూ అనేసి కనుక్కుంటున్నాం. వై ప్లస్ జెడ్ ఇంటూ ఈ కాలం తీసేస్తే జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై ఇంటూ వై జెడ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనము ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాము. చేసిన తర్వాత మైనస్ ఎక్స్ వై ఇంటూ ఎక్స్ ఇంటూ ఫస్ట్ దీన్ని అన్నిటిని సింప్లిఫై చేసిన తర్వాత క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 1 2 3 4 XYZలు మిగిలాయి కాబట్టి 4XYZ ఈజ్ ఈక్వల్ టు RHS. మనకి ఏమైపోయింది, ఇచ్చిన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది కాబట్టి హెన్స్ అనేది
ప్రూవ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.